చాలా మందిని చైతన్యం చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా విషయాలు అంటే రాజ్యాంగపరంగా శాస్త్రీయపరంగా ఎంతో అర్థవంతమైన చర్చలు జరిగాయి. దీనివల్ల ప్రభుత్వాలు కూడా మేల్కోవాలి, భాష పట్ల ఒక శాస్త్రీయమైన విధానాన్ని అవలంబించాలి. ఎందుకంటే ఈరోజు మన సమాజంలో మన సంపదన అంతా కూడా 85% మన భారతీయ భాషను ఉపయోగించి మనం సంపదను సృష్టించుకుంటున్నాం. మనకు కేవలం ఉన్న ధైర్యం ఏంటంటే మన భాష, మన వ్యక్తీకరణ. అటువంటి భాష వ్యక్తీకరణ మనకు దూరం అయిపోయినప్పుడు మన మనుషులుగా మనం బతకలేకపోతున్నాం. మానసిక స్వభావాన్ని మనం తీసుకోగలుగుతాం వేరే భాషలో. మనకి ఏ దేశం అంటే తీసుకున్నాం, జర్మనీ కానీ, చైనా కానీ, కొరియా కానీ, తర్వాత జపాన్ కానీ, ఏ భాష అయినా వాళ్ళ యొక్క శాస్త్రీయత కానీ, సంపద కానీ అంత వాళ్ళ భాషలో నేర్పించుకుని ఎంతో అభివృద్ధి పోవాలి. కానీ మన దేశం అంతా చాలా వెనుకబడిపోతూ ఉంది. ఎందుకంటే మన భాషలను మనం గౌరవించుకోలేకపోతున్నాం, మన భాషలను చదువులోకి తీసుకెళ్ళకపోతున్నాం, అందువల్ల మనం వెనుకబడిపోతున్నాం. కాబట్టి ఈరోజు సమావేశం యొక్క సందేశం కూడా అదే, మన భాషలను మనం అన్ని రంగాల్లో మనం ప్రోత్సహించుకోవాలి, మన భాషలకు వచ్చిన భద్రత కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ నమస్కారం.